ఫస్ట్ ఏం చెప్పినావు నోట్లో సుక్క ఏది సుక్క ఇది నోట్లో సుక్క ఇది ఇదిలిస్తున్నది అంతేమో కారుతున్నది ఇప్పుడే పుట్టింది మట్టు తీగలు తీగలు ఆడుతున్నారు ఏది తిప్పు చూడదు తోక గుర్రం తోక మంచిగా నాలుగు కాళ్ళు తెలంగాణ నాలుగు కాళ్ళు ఉన్నాయా దీనికి ఐదు కాళ్ళు ఉన్నాయి ఐదు కాళ్ళు ముంగట రెండు కాళ్ళు అన్ని వెనక రెండు కాళ్ళు అన్ని నడుగో కాళ్ళు ఇట్లా 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 ఉంటుంది అది మగ శిశువు ఆయన మగ శిశువా అవును అది ఎప్పుడప్పుడే ఉంటుందా అది తర్వాత లోపలికి పోతుంది అవసరం అబ్బో అవసరం పళ్ళు పక్వానికి వస్తే తింటే దాని రుచేతో తెలుస్తుంది గురుగారికి పాలు పండుతాయి అన్నాడు అని మొదలు నడిపితే నీకు పాలు ఎలా అందుతుంది నాయన మరి ఎలాగ స్వామి దేహంలో దేవుడు ఉన్నాడు నాయన ఎక్కడున్నారు స్వామి
జీవ సమాధి అనుకుండగా వేల భక్తులు స్వాముల వారు జీవ సమాధికి ప్రయాణమవుతుండగా గోవింద మహాలక్ష్మి అన్నది, నాదా నీవు జీవ సమాధిలో ప్రవేశమైన తర్వాత నేను జీవించలేను నాదా అన్నాడు. ఎందుకు ఆ మాట నీకు ఎందుకు వచ్చింది? నేను సమాధి వెలిగి 2 రోజులు నేను సమాధిలో జీవంతో ఉన్నానని నమ్మి ఆ జ్యోతి ఆరిపోయినాడు, నేను సమాధిలో మరణించినానని గ్రహించు. అప్పుడు అమ్మవారు స్థిరపడ్డారు. స్వాముల వారికి పట్టు శాలువలు పట్టు దోతులు కట్టి నుదట తిలకములు తిట్టి అమ్మవారికి పట్టు తీటాంబరాలు పట్టు శాలువలు కట్టి స్వాముల వారు నడుస్తుంటే పూలవర్షం కురుస్తుంది. ఆ స్వాముల వారు నడుస్తుంటే అమ్మవారికి అయ్యగారికి శ్వేతపత్రాలు పెట్టారు. శ్వేతపత్రాలను పెట్టు ఆ సమాధి చెంతకు పోయి నాయన ఇక సెలవు స్వామి నీ యొక్క దర్శన స్వామి అని అడిగారు. నాయన నేను సమాధి నా తారీఖునిచ్చి ప్రభవాయి భవాలే సంవత్సరాలు 60 సంవత్సరాలు తిరిగి వస్తా ఉంటాయి. 16 సార్లు తిరిగి రావాలి. 16 ఆనందాలు పోయిన తర్వాత క్రోధినామ సంవత్సరం. ఇప్పుడు క్రోధినామ సంవత్సరం ఏమి బ్రహ్మంగారు పుట్టే టైం దగ్గరికి వచ్చిందని మరి వేద పండితులు స్వామి వారు వచ్చే ముందు ఈ విధంగా జరుగుతుందని చెప్పాడు. అన్ని జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి క్రోధినామ సంవత్సరం నేను భారత కాండంలో జన్మిస్తా. అది ఎక్కడ? శంబరం అనే గ్రామం. శంబరం అనే గ్రామం అండి. అందరూ దేవతలు వాళ్ళందరూ మహా ఋషీశ్వరులు ఉంటారు.